దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వాలు పూర్తిగా తుంగల తొక్కాయని ఏలూరు జిల్లా పోలవరం కాంగ్రెస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం, పోలవరం పూర్తి చేయడమే వైఎస్ఆర్ చివరి కోరికలని గుర్తు చేశారు. చనిపోయే ముందు కూడా రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చూడాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష. మీ పోలవరం నియోజకవర్గం అంటే ఈశాన్య మూలంలో ఈ పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అవుతాడో ఆ ప్రభుత్వం ఏర్పడుద్దని చెప్పేసి ఒక నానుడు ఉంది. రాజశేఖర రెడ్డి గారి కళ పోలవరం ప్రాజెక్ట్. ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించేసి ఆయన పేరు చెప్పుకొని, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గంలో మీరు ఎలా బలోపేతం చేస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందే నాటికి ఆయన చివరి ఆశ ఏదన్నా ఉందనంటే అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనేది. రెండోది పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేది. ఈ బలమైన కోరికలుగా ఆయనకు ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణాంతరం తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టుని ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ పార్టీ కానివ్వండి, అలాగే టీడీపీ కూటమి పార్టీలు కానివ్వండి, ఈ పోలవరం ప్రాజెక్టుని ఒక ఏటీఎంగా మార్చుకుని ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగిస్తున్నారే తప్ప ఇప్పటికొచ్చి ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. అయితే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండుంటమైతే కాంగ్రెస్ పార్టీయే కాదు, మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కూడా వేరే విధంగా ఉండేది, మంచి సస్యశ్యామలంగా ఉండేది. ఆయన మొదలుపెట్టినటువంటి రచ్చబండ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు రాజశేఖర్ను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వాలు దోచుకోండి దాచుకోండి అనే తీరుగా ఉన్నాయే తప్ప రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ, వాళ్ళ యొక్క అవసరాలు కానీ, వాళ్ళ యొక్క ఇబ్బందులు కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేవనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న క్యాడర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతోలకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడంతోలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంట వెళ్ళిపోవడం జరిగింది. మీరు కోఆర్డినేట్గా, పోలవరం కోఆర్డినేట్గా, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేట్గా మీరు ఆ క్యాడర్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తారు? తప్పకుండా. మీరు మంచి క్వశ్చన్ వేశారు. విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు జనాలకి కాంగ్రెస్ పార్టీ అంటేనే హస్తం గుర్తు అనేది. ఇప్పుడు జగన్ దాన్ని ఏంటంటే దాన్ని క్యాచ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేయకుండా ఉండడం కోసం మా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులని, ఓటర్ని మభ్యపెట్టి వైఎస్ఆర్ని ముందు పెట్టి, మా పార్టీ సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు పెట్టి మా ఓట్లు కొల్లగొట్టడం, మా కార్యకర్తలను కొల్లగొట్టడం జరిగింది. అయితే తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు తెలుసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది ప్రజలు తెలుసుకున్నారు. పంచాయతీలు రాబోయే ఎలక్షన్లో పంచాయతీలు కూడా ఈ విషయం నేను మాట్లాడుతున్నాను. పంచాయతీ గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు గెలిచినటువంటి పంచాయతీల పరిస్థితి, వాటి యొక్క నిధుల పరిస్థితి అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసన్నల్లో నడుతున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరలా సొంత గూటికి రావాలనుకుంటున్నారో వారికి తప్పకుండా మేము పెద్దపీట వేస్తాం. ఇవి మా పార్టీ అధ్యక్షులైనటువంటి శర్మిలారెడ్డి గారి ఆదేశాలు కూడా. కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే కంపల్సరిగా వారికి మేము మా పార్టీలో వారికి పెద్దపీట వేసి కంపల్సరిగా వాళ్ళని ఆహ్వానించి వారి సొంత గూటికి వారిని చేర్చుకుంటాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోలవరం రాష్ట్రాన్ని కూడా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి అంటే దగ్గరగా 3 ఎలక్షన్ పీరియడ్లో హస్తం గుర్తు అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన పరిస్థితి. పోలవరం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో హస్తం గుర్తుతోని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ ఓటింగ్ ఎంత ఉందనేది ఏంటనేది మీ అందరికీ తెలుసు. పాత్రికేయులకి
ఏమంటే పాత్రికేయులకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఓటింగ్ లేకపోలేదు. అంటే ఒక బలమైన నాయకత్వం ఎప్పుడైతే రాష్ట్రంలో వెళ్తుందో, ఎప్పుడైతే మా యొక్క నాయకులందరూ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో, అందుకే ఎందుకంటే మరలా హస్తం గుర్తు రాబోయే ఎలక్షన్లో హస్తం గుర్తుని ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను మళ్ళా తెలియజేసి గ్రామ స్థాయిలో కూడా మా నాయకులందరూ మేము కష్టపడి, మేము నాతో సహా పోలవరం నియోజకవర్గంలో కూడా నాతో సహా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని మరలా తీసుకెళ్లి పాత కాంగ్రెస్ని, పాత వైభవాన్ని మరలా రానున్నటువంటి 29లో మళ్ళీ ముందుకు తీసుకురావడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ.